మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ప్రస్తుతం కడప నగరంలో రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రామకృష్ణ నగర్ కాలనీకి సంబంధించినటువంటి చిన్నం జాహ్నవి గత మార్నింగ్ 10:30 ప్రాంతంలో తను సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. అసలు ఆ అమ్మాయి అంత చిన్న వయసులో సూసైడ్ చేసుకోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయమే. చూద్దాం ఇంత చిన్న పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు. ఒకటి, స్కూల్లో ప్రెజర్ అవుతుందా, లేకపోతే తల్లిదండ్రుల పెంపకం సరిలేదా, లేకపోతే ఏంటి దానికి గల కారణాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ తల్లిదండ్రులు పాపని బాగా బాగా చూసుకుంటారు మేడం. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పాప అంటే చాలా ఇష్టం, బాగా చూసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న లేడు మేడం. వాళ్ళ అమ్మ మాకు జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ మమ్మీ ఉంది. వాళ్ళ అమ్మ షాప్ కి వెళ్తాది. వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉంటారు. ప్రస్తుతానికి ఆ పాప ఏం చదువుతుందండి? పాప 10th అయిపోయింది మేడం. వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ మమ్మీ. వాళ్ళ కుటుంబంలో ఏం సమస్యలు లేవా? ఏం సమస్యలు లేవు మేడం. మాకు చెప్పండి, పాప పైన ఎట్లా చనిపోయింది, అసలు మీరు ఎట్లా గుర్తించారు? వాళ్ళ తమ్ముడు వచ్చి మాకు చెప్పారు మేడం. అప్పుడు మేము వెళ్ళి పైకి డోర్ తీసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అప్పుడు అక్కడే ఇంకా హోలిస్టిక్ తీసుకెళ్ళాము. అక్కడ పాప చనిపోయిందని చెప్పేసి. మీకేమవుతుంది? మాకేం కాదు మేడం, బాడెక్కున్నారు. ఎంతకాలం అవుతుంది? ఇక్కడ 3 నెలలు అయింది మేడం. 3 నెలలు వచ్చింది. ఇది మీదేనా సొంత? అవును మేడం. మామూలుగా పాప మీతో ఎప్పుడన్నా మాట్లాడడం కానీ అట్లా ఏం లేదు మేడం. జనాలు అసలు మీతో ఎవరితో నాతో ఒక్కటి మాట్లాడుతుంది మేడం. వాటర్ గురించి, ఫిల్టర్ నీళ్ళు వచ్చినప్పుడు ఏదన్నా అడిగితే ఫోన్ వాళ్ళ మమ్మీతో మాట్లాడాలంటే మాట్లాడుతుంది మేడం. ఫోన్ లేదు ఆ పాప దగ్గర, నా దగ్గరికి వచ్చి తీసుకుంటాను. పాప కలివిడిగానే బాగుంటది మేడం. మీకేం ఆ రోజు చనిపోయే రోజు మీకేం డౌట్ అనిపించింది? ఏం డౌట్ అనిపించలేదు మేడం. అర్ధ గంట ముందు కూడా కిందికి వచ్చింది మేడం. వచ్చి వాటర్ తీసుకుంది. డబ్బులు లేదంటే నేనే ఇచ్చిన మేడం. తీసుకుని పైకి వెళ్ళింది. డోర్ వేసుకున్నారు, అంతే మేడం.